రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గాయపడిన వారికి 2 లక్షలు ఇస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తామన్నారు. 14 మంది చికిత్స జరుగుతుందన్నారు. వీరిలో 5గురికి సీరియస్ గా ఉందన్నారు మంత్రి. ఇక చనిపోయిన వారందరికీ చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లోనూ పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు పొన్నం. సంఘటన దురదృష్టకరం. సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5 ఆర్టీసీకి సంబంధించిన 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్లీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరి అయిన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. 72 మంది ప్రయాణికులు ఉదయం బయలుదేరి వస్తున్న సందర్భంలో కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుర్తిన సంగతి మీరు చూసినారు. ఇది ఇన్సిడెంట్, యాక్సిడెంట్. దాని మీద విచారణకు ఆదేశించడం తప్పవరిది, ఎవరు రాంగ్ రూట్ వచ్చారు ఏంది అనేటువంటి అంశాల కంటే ఎక్కువగా అది 2వ ప్రాధాన్యత తీసుకుని దానికి సంబంధించినటువంటి సీరియస్ గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి కార్యక్రమాలు చేపడతారు. ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. ఉన్నారు 14 మంది హాస్పిటల్, 4 సీరియస్ ఉన్నారు. 19 మంది చనిపోయారు. అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతా ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ప్రాపర్ వే. ఆ స్థలం కానీ లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫినరల్ సంబంధించిన విషయం లోపల ప్రయారిటీ చేస్తారు. దయచేసి రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది, రోడ్డు ఎందుకు లేట్ అవుతుంది, ఏం గమనించాలని, ఎవరు కేసు వేస్తా ఉన్నారు, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు కదా మీ అందరికీ. ఆవేదన ఉంది. నేను తప్పు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు బ్రదర్, వాళ్ళు మాట్లాడిన దానికి ఎవరేమంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్ కు స్కోప్ లేకుండా ఫస్ట్ ఇవన్నీ ప్రయారిటీ కదా. అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ ను రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితులను పరామర్శించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.
వికారాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులు. గాయపడిన వారిని పరామర్శించారు ప్రతీక్ జైన్. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు కలెక్టర్. తీరని విషాదం, ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం ఇంతమంది కుటుంబాల్లో తీవ్ర వేదనను, కడుపుకోతను మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో అమాయకులు బలైపోయారు. అసలు ఈ ఘోర ఘటనకు కారణాలను పరిశీలిస్తే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్ వల్లే జరిగిందని అంటున్నారు అధికారులు, పోలీసులు. దీంతో పాటు టిప్పర్లో 50 నుంచి 60 టన్నుల కంకర ఉంది. కనీసం టిప్పర్లోని కంకరను సెక్యూర్గా కవర్ కట్టలేదు. ఇక టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడం, మూలమలుపులో వస్తున్న బస్సును చూసుకోకుండా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఒకవేళ టిప్పర్లో ఓవర్లోడ్గా కంకర లేకున్నా ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. ఇక అన్నింటికంటే ముందే తాండూరు నుంచి హైదరాబాద్ వచ్చే రోడ్డు కూడా సరిగ్గా లేదంటున్నారు ఈ గ్రామాల ప్రజలు. గుంటలతో పాటు అనేక వాగులు దాటుకుని రావాల్సి ఉంటుందని చెప్తున్నారు.